హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. ఇంతటితో మన రామోజీ ఫిలిం సిటీ మొత్తం కవర్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ చూసారా వింటేజ్ కార్స్ ఎంత బాగున్నాయో. ఎవరైనా మన లాస్ట్ వీడియో మిస్ అయ్యారా? మిస్ అయితే వెంటనే చూసేసేయండి. మూవీ మేకింగ్ చూసాము అండ్ దాని బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ అనేది ఎలా యాడ్ చేస్తారనేది చూసాం కదా మనము. అలాగే స్పేస్ యాత్ర చూసుకున్నాం, ఫిల్మీ దునియా చూసుకున్నాము. సో దానికంటే ముందు వీడియోస్ ఎవరైనా మిస్ అయితే మొత్తం రామోజీ ఫిలిం సిటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎలా కవర్ చేసుకోవాలి, ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారు, డ్రాపింగ్ పాయింట్స్ ఏంటి, బోర్డింగ్ పాయింట్స్ ఏంటి, బస్సువి అన్నీ క్లియర్గా వీడియో అయితే చేశాం కదా. సో మొత్తం వీడియో ఒకటే దానిలో చేయలేం కాబట్టి పార్ట్స్ వైజ్ అయితే చేసామండి. సో అవి చూడడం కోసం మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఒక దాని తోటి సీక్వెన్స్లో చూసుకోవచ్చు అనమాట. సో మనం ఎండింగ్ సెరమనీకి అయితే వెళ్ళబోతున్నాము. మనం ఎండింగ్ సెరమనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా స్టెప్స్ ఉంటాయి, దాని ఆపోజిట్లో చూడండి అసలు ఎంత బాగుందో. అది ఒక ఎంట్రన్స్ లాగా అసలు చాలా బాగా కట్టారు. అండ్ మధ్యలో చూడండి ఒక చైర్ అయితే పెట్టారు, సింహాసనం లాగా పెట్టారనమాట. సో అందరూ అక్కడ వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. వావ్, చాలా బాగుందండి అసలు ఇది ఎంట్రన్స్ అయితే. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మన ఫన్ యాక్టివిటీ అనమాట. ఫ్రీ ఏనండి, మనకి సపరేట్ టికెట్ అనేది ఏమి ఉండదు. సో జింక, ఏనుగు, అలాగే సీటింగ్ కూడా ఉన్నాయి అనమాట. కింద కూర్చునే టైప్లో కూడా ఉన్నాయి. అండ్ అక్కడ ఎండింగ్ సెరమనీ అయితే జరుగుతుంది. సో మేము కొంచెం ఫన్ చేద్దామని చెప్పి ఇటైతే వచ్చాము. గుర్రము, ఏనుగు, జింక అన్నీ ఉన్నాయండి. అండ్ కింద పెద్దవాళ్ళకి కింద కూర్చొని ఉండేది కూడా ఉంది. సో ఫన్ యాక్టివిటీ అయిపోయింది. దాని పక్కనే మనకు ఒక పార్క్ అయితే ఉంది, వెళ్ళి మనం అది కూడా చూసుకుందాము. సో ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో. జీని ఫేస్లా పెట్టి ఆ నోట్లోంచి మనం లోపలికి అయితే వచ్చాము. ఎంటర్ అవ్వగానే మనకి గొరిల్లా, డైనోసర్ దగ్గర చూడండి ఎగ్స్ పెట్టారు. అండ్ మధ్యలో ఒక చిన్న బేబీ ఉన్నట్టు కూడా పెట్టారు. చూసారు ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి కిడ్స్ గేమ్ జోన్ అనమాట అండి. సో లోపలికి అయితే వెళ్ళిపోయి మొత్తం చూసేద్దాము. అండ్ ఇక్కడ షిప్ బ్రిడ్జ్ అయితే పెట్టారు చూసారా, బ్రిడ్జ్ లాగా పెట్టి అటువైపు షిప్ అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఆక్టోపస్ అవన్నీ. ఇది వచ్చేసి పిల్లలకి గేమ్ జోన్ అనమాట. పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు, బట్ పిల్లల కోసం ఇక్కడ మంచి గేమ్స్ అయితే అరేంజ్ చేశారు. కింద చూడండి మొత్తం ఉయ్యాల కానివ్వండి అదంతా ఉంది. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉందండి పిల్లలకి. ఈ రెయిన్ డ్యాన్స్ కి పక్కనే మనకి దాదాజీన్ లైవ్ అయితే జరుగుతుంది, అది కూడా చూసుకుందాము. లోపలికి అయితే వచ్చేసాము. షో స్టార్ట్ అవ్వడానికి వెయిట్ అయితే చేస్తున్నామండి మేము. పైన చూసారా లైట్స్ ఎంత బాగున్నాయో. సో పిల్లల కోసం ఒక లైవ్ షో, పెద్దవాళ్ళు కూడా చూడొచ్చండి. సో ఏదో షో స్టార్ట్ అయింది, చూసేయండి. చాలా బాగా చేసింది కదండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ అమ్మాయి. ఓకే, తినెవరో వచ్చి ఒక గ్లాస్ అయితే ఇచ్చింది తన చేతికి. ఓకే, చాలా బాగా చేసింది కదండి.
చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ అమ్మాయి. గ్లాస్ కింద పడకుండా అసలు ఎంత బాగా చేస్తుంది చూడండి. వావ్, చాలా బాగా చేసింది. దీన్ని ఏమంటారు మీకు ఏమైనా తెలుసా? తెలిసి నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకే, బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇది చూసి. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా ఇదంతా కిడ్ జోన్ అండి. వాళ్ళకి గేమింగ్ జోన్ అనమాట, ఆడుకోవడానికి చిన్నపిల్లలకి. అండ్ అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా మీరు చూసారు కదా. సో ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, అది కూడా చూసుకుందాము. ఎంట్రన్స్ దగ్గర అయితే బోరాసురా అని రాసిందండి. యాక్చువల్లీ ఇది కూడా పిల్లలకి, బట్ మనం కూడా లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్ళే టైంలో వీడియోస్ ఫొటోస్ అలౌడ్ లేదన్నారండి, అందుకే నేను మీకు కంప్లీట్గా లోపల చూపించలేకపోతున్నాను. సో అయిపోయింది మన రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ బస్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.